హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి దిస్ ఈస్ దుర్గా. సో మార్చి 27న సుయోధన మూవీ ట్రైలర్ మీరు చూసే ఉంటారు కదా, మన ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మీరు చూసే ఉంటారు, మన సాయి కుమార్ గారు ఉన్నారు, ప్రియదర్శి గారు ఉన్నారు, అండ్ ప్రస్తుతం అయితే మనతో పాటు డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. బట్ ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దాని ముందు మీరు ట్రైలర్ చూసుంటారు కదా, సంథింగ్ ఏదో పౌరాణికం మిక్స్ అయింది అనిపిస్తోంది కదా. సో ఆ విశేషాలు అన్నీ ఏంటో తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడి పదండి. నమస్తే అండి. సో డైరెక్టర్ వైఎస్ మాధవరెడ్డి గారు అండ్ దృషిక చందర్, రైట్ హీరోయిన్. సో ముందుగా వెల్కమ్ టు సాక్షి అండి. సో మార్చి 27న సుయోధన రాబోతుంది. సో సుయోధన అనే టైటిల్ చూస్తే అందులోనూ మన సాయి కుమార్ గారి గెటప్ చూసినప్పుడు పౌరాణికమైన పాత్రలో ఉన్నారు. ఏంటి కాన్సెప్ట్, ఏంటి సుయోధన పౌరాణికమైన చిత్రమా? మైథాలజీ టచ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్. సైకలాజికల్ థ్రిల్లర్. సో హీరో క్యారెక్టర్ కి ఒక వాయిస్ హాంట్ అవుతూ ఉంటుంది, సుయోధన అని. ఆ టైంలో ఎవరో ఒకళ్ళు దుర్యోధను లాగా కనపడుతుంటారు హీరోకి. సో స్టోరీలో సో ఎవరైతే అలా దుర్యోధనులా కనపడతారో వాళ్ళ వల్ల హీరోకి ఒక థ్రెట్ ఉంటుంది. ఓకే, ఆయన డ్రీమ్ లో కనిపించిన వాళ్ళ వల్ల ఎవరైతే ఆ క్యారెక్టర్ లో దుర్యోధనులా కనపడతారో వాళ్ళ వల్ల హీరోకి ఒక థ్రెట్ ఉంటుంది అనమాట. సో ఇది లైన్ దీని మీద వెళ్తుంది. సో అట్లా మూవీలో ఎవరెవరు కనపడ్డారు, వాళ్ళ వచ్చిన థ్రెట్ ఏంటి, అసలు సుయోధన ఎవరు, దుర్యోధన ఎవరు, దానికి హీరోకి సంబంధం ఏంటి అనేది మన స్టోరీ. అంటే పర్టికులర్లీ చెప్పాలంటే హీరోకి పర్టికులర్లీ రోజుకు ఒక విలన్ లాగా ఉంటారు, ఆ విలన్ క్యారెక్టర్ దుర్యోధన అయిపోతుంది. తనకి ఎవరి నుంచి థ్రెట్ ఉంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ లో దుర్యోధన క్యారెక్టర్ లో కనపడుతుంటారు, చేసుకుంటారు సంథింగ్. ఓకే, సో అంటే ఇట్స్ లైక్ మైథాలజీ అన్నారు అంటే మనకి ఇమాజినేషన్ కి కొంచెం దూరంగా ఉండే శక్తులు అవ్వచ్చు, అలాంటివి అలా ఏమి ఉండదు. సూపర్ న్యాచురల్ గా ఏమి ఉండదు. ఇట్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోనే వెళ్తుంది, బట్ ఇన్ మైథలాజికల్ టచ్. రైట్, స్టోరీ మీదే అనుకుంటా. స్టోరీ నాదే. ఎందుకు ఇలాంటి ఒకటి తీయాలి అనిపించింది, ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే నేను యూకేలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసేటప్పుడు ఫోలే అనేది మాకు పార్ట్ ఆఫ్ ద కోర్స్ అనమాట. ఫోలే అంటే సౌండ్ డిజైనింగ్. సో ఇందులో హీరో క్యారెక్టర్ కూడా సౌండ్ డిజైనర్. హీజ్ ఏ సౌండ్ డిజైనర్. సో తనకు చిన్నప్పటి నుంచి సౌండ్స్ అంటే ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అలా తను ఒక పెద్ద అయ్యాక ఒక ఫోలే ఆర్టిస్ట్ అవుతాడు. సో అలాంటి సౌండ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఒక క్యారెక్టర్కి చిన్నప్పటి నుంచి ఒక వాయిస్ హాంట్ అవుతూ ఉంటుంది, సుయోధన అని. సో ఆ సౌండ్కి ఈ మైథాలజీకి మిక్స్ ఏంటి, ఈ రెండింటిని టుగెదర్ ట్రావెల్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఎప్పటి నుంచో ఆ థాట్ ఉంది. దెన్ ఆఫ్టర్ బలగం అయిన తర్వాత నేను దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ లాగా ప్రిపేర్ చేసి దర్శన్కి ఒకసారి నెరేషన్ ఇచ్చాను అనమాట. సో బిఫోర్ కోర్ట్ ఆ టైంలోనే ఇది మేము నెరేషన్ ఇచ్చేసాం, దర్శన్ ఓకే అన్నాడు. సో మేము ఆఫ్టర్ కోర్ట్ మేము సెట్స్కి వెళ్ళాము. మీ ఫస్ట్ మూవీ కదా, దిస్ ఇస్ మై డెబ్యూ. సో మరి బలగం అన్నారు, దానికి ఏమైనా వర్క్ చేశారు? అంటే ఆ టైంలో నేను దర్శన్ అని మీట్ అయ్యాను. జర్నీ అక్కడ నుంచి ఉంది. సో అప్పుడు చెప్పాము, ఓకే అన్నారు. బట్ ఈ ప్రాసెస్ లో చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని అవి ఫైనల్ గా షూట్ అయ్యి రిలీజ్ ఈ టైంకి రెడీ కంప్లీట్లీ. సో అంటే ప్రియదర్శి గారు అంటే పర్టికులర్ గా ఆయన ఊహించుకొని మీ స్టోరీ రాసారా, మీ స్టోరీ తర్వాత ఆయన సెట్ అవుతారు అనిపించిందా? అంటే న్యాచురల్ గా ఉండాలి. ఒక సౌండ్ డిజైనర్ ఇట్స్ అంటే రెగ్యులర్ క్యారెక్టర్, మనం చూసే రెగ్యులర్ కనపడే క్యారెక్టర్ కాదు ఇది. సౌండ్ డిజైనింగ్ ఇస్ వెరీ స్పెసిఫిక్ అనమాట. సో నేను ఆ క్యారెక్టర్ ఎవరు నియర్ బై ఉంటారు అని నేను సర్చ్ చేస్తున్న టైంలో నాకు ఆ టైంలో దర్శన్ ఈజ్ యాప్ట్ ఫర్ దట్ అని అనిపించింది. సో అలా నేను అప్రోచ్ అయ్యాను. దర్శన్ సో మచ్ ఎక్సైటెడ్. సో అలా ఈజీగా దర్శన్ ఓకే అన్నాక తొందరగా టేక్ ఆఫ్ అయిపోయింది. సూపర్. సో కమింగ్ టు యూ అండి. సో సుయోధన తెలుగు మీరు? తెలుగు అమ్మాయి కాదండి, కానీ అర్థమవుతుంది, మాట్లాడుతున్నారు కూడా. తెలుగులో మాట్లాడుతున్నా, కొన్ని మిస్టేక్స్ ఉంటే మీరిద్దరు నాకు మేము చాలా పెద్ద హృదయంతో స్వీకరిస్తాం. బట్ తెలుగు క్యూట్ గా ఉంటదండి, తెలుగు రాని వాళ్ళు మాట్లాడితేనే, అంతే కదా, మనం మాట్లాడితే ఎవరు చూస్తారు. నాది డ్రీమ్ ఉంది తెలుగు పర్ఫెక్ట్ గా తర్వాత నేను డబ్బింగ్ చేయాలి. సూపర్, అది డ్రీమ్ అని కాదు, డెఫినెట్లీ అంటే బాగుంటది కూడా. లైక్ అంటే నాట్ మీ లాంగ్వేజ్ లో మీరు ఎవరైనా మాట్లాడతాం, బట్ అదర్ లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా డబ్బింగ్ అంటే విత్ ఎక్స్ప్రెషన్, వాయిస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్లాంగ్ కూడా వచ్చాలి. మన స్లాంగ్ అంటే ప్రొనౌన్సియేషన్, ఫ్లో. ఇప్పుడే నేను తెలుగు అమ్మాయి లేదా లాగా సౌండ్
తెలుస్తుంది. తెలుస్తుంది. అది నా ఏముంది పర్ఫెక్ట్ గా తెలుగు చేయాలా, అది తెలుగు అమ్మాయి లాగా మాట్లాడాలి. అట్లానే సో అనిపించాలి. నైస్ ఆఫ్ యూ. మేము తెలుగు వాళ్ళని తొందరగా అడాప్ట్ చేసుకుంటాం అందరినీ. బట్ షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ లైన్స్. మనం ఏదైతే స్క్రిప్ట్ లో మనం లైన్స్ ఇస్తామో పర్ఫెక్ట్ గా డెలివరీ చెప్పేస్తాం. సూపర్. అయితే ఆవిడకి ఆ కోరిక తొందరలో నెరవేరబోతుంది అన్నమాట. సో ఎలా ఉంది సుయోధనలో యాక్ట్ చేసిన ఫీల్? చాలా బాగుంది అండి, టు బి వెరీ ఆనెస్ట్. ద హోల్ ఎక్స్పీరియన్స్, షూటింగ్ స్టార్ట్, యాక్చువల్లీ నాట్ ఓన్లీ షూటింగ్, నరేషన్ వరకు, నరేషన్ నుంచి షూటింగ్ అయిపోయిన వరకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అది కరెక్ట్. పర్లేదు, తప్పులున్నా మేము అర్థం సో మన టీమ్ అందరూ, మాధవ్ గారు, ఆనెస్ట్లీ మాధవ్ గారుతో పని చేయాలన్నప్పుడు యూ కాంట్ టెల్ దట్ హీ ఇస్, ఇట్స్ హిస్ డెబ్యూ ఫిల్మ్. ఓకే, సీనియర్ డైరెక్టర్ లాగా చెప్తారు. చాలా క్లారిటీగా ఉంది మాధవ్ గారికి ఏం కావాలా వాళ్ళకి. మనకి సీన్ చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, సీన్ గురించి చెప్తున్నారు, కానీ తర్వాత మేం ఏదొకటి చెప్తే సరే ఓకే అది కూడా చేయాలా ఇప్పుడు ఇది, అట్లానే చాలా మంచిగా మాతో చాలా మంచిగా ఎక్స్పీరియన్స్, వెరీ కన్విన్సింగ్ వేలా చెప్తారు, హర్ట్ అవ్వకుండా. హర్ట్ కాదు, ఏం దాంట్లో ఏం హర్ట్ ఉండదు. ఇన్ ది ఎండ్ డైరెక్టర్ విజన్ ఉంది కదా, సో డైరెక్టర్ విజన్ లో వెళ్ళాలి. కానీ ద వే మాధవ్ గారు డైరెక్ట్ అండ్ ఎలా చెప్తున్నా, ఎలా మాట్లాడుతున్నా, డెబ్యూ ఫిల్మ్ లాగా ఏం ఫీల్ ఉండదు. సీనియర్ డైరెక్టర్ అదే మీకు మూవీ రిలీజ్ కాకముందే వచ్చేసిందండి బెస్ట్ కాంప్లిమెంట్. సో నాట్ ఓన్లీ మాధవ్ గారు, మన టీమ్, బోస్ బాబు గారు ప్రొడ్యూసర్, ప్రియదర్శితో పని చేసిన, ఐ రియలీ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ప్రియదర్శి యాజ్ అన్ యాక్టర్. ద ఎఫర్ట్లెస్లీ హౌ ప్రియదర్శి గారు పర్ఫార్మ్ చేస్తున్నారు మన స్క్రీన్ ముందు చూసినప్పుడు తెలిసిపోతుంది, ఓ ఇది చేసిన వాళ్ళు చాలా నేర్చాను ఈ సినిమాలో పని చేసినప్పుడు. అవునా? మన అన్ని ఫుల్ టీమ్. సో బిఫోర్ మూవీస్ కి ఈ మూవీకి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అయితే నేను కూడా అన్నాను, కొంచెం గ్రో అప్ అయినారు, నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ప్రతి సినిమాకి నేను యాక్చువల్ కాంట్ కంపేర్, వేరే వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి సినిమాలో. దీంట్లో నాకు ఏం ఫీలింగ్ వచ్చింది, చాలా ఈజీ నా క్యారెక్టర్లో వచ్చిన నేను క్యారెక్టర్ కి జస్టిస్ చేయాలంట. థ్యాంక్స్ టు మాధవ్ గారు, కష్టం ఉంది కానీ ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ హీ మేడ్ ఇట్ సీమ్ ఈజీ. ఆయన కష్టం వస్తేనే కదా ఫైనల్ గా మనకు ఒక రిజల్ట్ వచ్చేది, అంటే కష్టపడాల్సింది. సరే, హార్డ్ వర్క్ ఎవ్రీ టైం పేస్ ఆఫ్. సో ఏంటి మీ వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్, అంటే ఈ సినిమాలో మీ పాత్ర గురించి? నా క్యారెక్టర్, ఐఎమ్ యాక్చువల్లీ ప్లేయింగ్ మాధవ్ గారు. మాధవ్ గారు షీ ఈస్ ఎ డెబ్యూ డైరెక్టర్ ఇన్ మై ఫిల్మ్. ఓహో, సో మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్ తీసుకున్నారా? ఓకే, సో షీ ఈస్ ఎన్ అస్పైరింగ్ డైరెక్టర్ అండ్ రైటర్, అండ్ తన సరౌండింగ్స్ తో ఇన్స్పైర్ అవుతున్నారు నా క్యారెక్టర్. తన పేరు సంహిత. ఓకే ఓకే, సినిమా చూసిన తర్వాత ఏం చెప్పేస్తాము అనే ఫ్లోలో ఎక్కడ చెప్పేస్తాము అని కంగారు పడుతున్నట్టు. సో సూపర్. సో మీరండి, అంటే తనని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆఫ్ కోర్స్ ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే తనలో ఏం చూసారు? యాక్చువల్లీ తను స్టేజ్ ప్లేస్ చేస్తుంది, ఇక్కడ రవీంద్ర భారతి అక్కడ ప్లేస్ చేస్తుంది, స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. సో నేను తన స్టేజ్ చాలా చూసాను, ఆ ప్లేస్ చూస్తున్నాను. సో ఐ హ్యావ్, తను నాకు మైండ్ లో ఎప్పటి నుంచో ఉంది. దాంతోపాటు తను ఆల్రెడీ 2 మూవీస్ చేసింది. సో ఫైనల్లీ తనైతే యాప్ట్ అవుతుంది యాజ్ ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్గా, తను యాప్ట్ అవుతుంది అనుకుని మేము అప్రోచ్ అయ్యాం, ఆడిషన్ తీసుకున్నాం. షీ డిడ్ వండర్ఫుల్లీ. సో ఫైనల్లీ డన్, తీసేసుకున్నాం. సూపర్. తనకేం ఇస్తారు? మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, మరి మీరు జెన్యూన్ గా చెప్పాలి తన గురించి. సో మీ క్యారెక్టర్ ఆవిడ కరెక్ట్ ప్లే చేశారా? ఆఫ్ కోర్స్, బట్ నాకంటే బెటర్ గా ప్లే చేశారు. ఓకే, నా వల్ల ఒక కాంప్లిమెంట్ వచ్చింది.
సో ఫన్నీ. సో కానీ నిజంగా డెఫినెట్లీ బాగా చేసి ఉంటేనే కదా ఆయనలోంచి కనీసం ఆ థాట్ అని అడిగినప్పుడు చెప్పాలన్నా కూడా మీరు నిజంగా బాగా చేసి ఉండాలి కదా ఆబ్వియస్లీ. సో అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది పర్సనలీ ఈ 5 minutes కన్వర్జేషన్ నాకు నచ్చింది ఆ తెలుగు నేను నేర్చుకొని నేను డబ్బింగ్ చెప్పాలన్నారు చూసారా, అక్కడే మీకు అందరూ పడిపోయారు. అంతే కదా వైఎస్ మాధవరెడ్డి గారు. సో సూపర్. సో కమింగ్ టు ద స్టోరీ, అంటే మీరు ఇప్పుడు డెబ్యూ అన్నారు కదా, సో అంటే ఇప్పుడు థ్రిల్లర్స్ అవ్వచ్చు లేదా ఈ మీరు సస్పెన్స్ అవ్వచ్చు లేదా కొంచెం మైథాలజీ మిక్స్ అనేవి బాగా ట్రెండ్ లో ఉన్నాయి అఫ్ కోర్స్ పెద్ద హీరోస్ నుంచి చిన్న. సో అంటే ఆ ట్రెండ్ కు తగ్గట్టు మీరు తీయాలనుకొని చేశారా లేకపోతే లైక్ ఇంకేమన్నా రీజన్? ట్రెండ్ కు తగ్గట్టు అంటే నేను స్టోరీ ప్రిపేర్ చేసింది అరౌండ్ 2017-18 ఆ టైంలో నాకు ఐడియా ఉంది ఫోలే బ్యాక్ డ్రాప్ మీద ఒక సౌండ్ బేస్డ్ క్యారెక్టర్ మీద చేద్దామని. దానికి తోడు ఇది ఒక మైథాలజీ కూడా నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న ఐడియా ఉందన్నమాట. సో ఈ రెండు కాన్సెప్ట్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇది ఓటీటీ ఎరా కదా, జెన్జీ కైండ్ ఆఫ్. సో ఎవ్రీథింగ్ అంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, వెరీ ఎంగేజింగ్గా ఉండాలి. సో ఈ టైంలో ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా డిజైన్ చేస్తే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుని డెవలప్ చేసాం అనమాట. సో అంటే ఇప్పుడు రెడీ చేసింది ఏం కాదు, లాంగ్ బ్యాకే ఉంది ఐడియా, లాంగ్ బ్యాకే ఉంది. బట్ ఐ హావ్ 2-3 ఐడియాస్ ఆల్సో. బట్ లక్కీలీ నాకు ఇది ఫస్ట్ వర్కౌట్ అయింది. యాక్చువల్లీ దిస్ ఇస్ మై థర్డ్ స్టోరీ, బట్ ఇది ఫస్ట్ వర్కౌట్ అయింది. అలాగే ఉంది, అది కొంచెం స్కేల్ పెద్దది. సో ఈ పారామీటర్స్ లో ఇది వర్కౌట్ అయింది. ఓకే. సో అంటే బిఫోర్ ఏం చేసావు అంటే ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ రైటర్ గా కూడా ఫస్టే కాబట్టి మీకు. సో బిఫోర్ ఏం చేసేవాళ్ళు? బిఫోర్ అంటే నేను ఒక 10 years బ్యాక్ సాక్షిలోనే వర్క్ చేశాను ఇక్కడే. సాక్షిలో ట్రైన్ ఎడిటర్ చేశాను ఇక్కడే. దెన్ నేను ఫిల్మ్ మేకింగ్ కి యూకే వెళ్ళాను. అక్కడ నా కోర్స్ కంప్లీట్ అయ్యాక నేను ఒక ఆన్లైన్ ఎడిటర్ లాగా చేశాను. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ చేశాను, రైటర్గా చేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ చేశాను. అంటే ఇండస్ట్రీలోనే ఉన్నాను బట్ డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో చేయలేదనే కానీ, బట్ కంటిన్యూస్గా దగ్గర ఉండి ఆన్ సెట్స్ నేను అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నాకు ఐడియా ఉంది, ఐ కెన్ ఎగ్జిక్యూట్. నాకు A to Z ఒక ఐడియా అయితే ఉంది నాకు. కొంచెం ఈజీగా ఉంటుంది డైరెక్ట్ గా ఎక్కడి నుంచో వచ్చి డైరెక్టర్ చేయాలి అన్నాం కన్నా లైక్ ఈ అబ్జర్వ్ అని చేసిన తర్వాత ఇంకో క్లారిటీ వెరీ ఈజీ ఉంది. నేను కెమెరామెన్ గా కూడా చేశాను అనమాట. అందుకనే మీరు అన్నారు సీనియర్ లాగా అనిపించారు అంటే ఓకే అబ్జర్వేషన్ ఉండింది. డైరెక్షన్ డెబ్యూ బట్ టెక్నికల్ ఐ యామ్ స్ట్రాంగ్. టెక్నికల్లీ యు నో దట్ అండ్ ఆఫ్ కోర్స్ అంటే ప్యాషన్ కూడా మనల్ని కొంతవరకు లీడ్ చేస్తుంది అలా తీసుకెళ్ళడానికి. సో వై యు చూస్ సాయి కుమార్ గారు? అంటే పర్టికులర్లీ సుయోధన గెటప్ లో సాయి కుమార్ గారిని మేము చూసాము. సో వై అంటే ఆయన డైలాగ్ డెలివరీ అనా లేదా ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుందనా? వై అంటే ఈ పర్టికులర్లీ ఈ మైథాలజీలో నాకు తెలిసి ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఎస్వి రంగారావు గారు ఆ క్యాడర్ అంటే ఆ స్టేచర్ ఉన్న ఒక ఆర్టిస్ట్ సాయి కుమార్ గారే. అంటే అలాంటి ఒక క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయగలిగేది ఆ గాంభీర్యం అవ్వచ్చు, యాక్టింగ్ వైజ్ అవ్వచ్చు, ఆ స్వరం అవ్వచ్చు, ఇవన్నీ సాయి కుమార్ గారే. సో నేను ఎప్పుడైతే దుర్యోధన క్యారెక్టర్ ఈజ్ అంటే లీడ్ క్యారెక్టర్ అదే అవుతుంది, టైటిల్ రోల్ అదే అవుతుంది అనుకున్నప్పుడు ఐ హావ్ ఓన్లీ వన్ ఆప్షన్ సాయి కుమార్ గారు. అంతే. అందుకే నేను సాయి కుమార్ గారిని రీచ్ అవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నో చెప్పర్ అనేది ఒక కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నాకు తెలిసి సాయి గారికి ఆఫ్టర్ ప్రస్థానం తన డైలాగ్స్ కి అంత వెయిట్ ఉన్న వన్ ఆఫ్ ద క్యారెక్టర్ లాగా ఇది ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఎస్ అంటారు. సో ఆ జర్నీ కోసమే టైం పట్టింది, కానీ నాకు ఫస్ట్ మీటింగ్ లోనే ఓకే అయిపోయింది. ఫస్ట్ మీటింగ్ ఓకే అయిపోయింది. నాకు దర్శి అన్న అయినా సాయి గారు అయినా ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే అయిపోయింది. దెన్ నాకు హాఫ్ జాబ్ అక్కడే డన్ అయిపోయింది. కాబట్టి అంటే మేము సాయి కుమార్ గారు అంటే అగ్ని 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 పోలీస్ గెటప్స్ ఎక్కువగా ఆయన పోలీస్ అండ్ జడ్జ్ రీసెంట్ గా జడ్జి గా కూడా చేస్తున్నారు. మైథాలజీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్సో హీ ఆఫ్ కోర్స్ తన వాయిస్ బేసే మామూలుగా ఉండదు. బట్ ఆయన ఎవరైనా ఎలా అంటే ఒక మంచి కూల్ ఫాదర్ అంటే ఒక మంచి విలువలున్న ఫాదర్ ని, లేదా మన ఇందాక అగ్ని పోలీస్ గెటప్ అవ్వచ్చు, లేదా మన జడ్జి గా రీసెంట్ గా చూస్తాం. మీకు ఈ గెటప్ అనగానే ఆయన వెంటనే ఓకే చెప్పేసారా? ఓకే చెప్పేసారు. యాక్చువల్లీ సాయి సార్ ఆల్సో ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్. యాక్చువల్లీ సాయి గారి కెరియర్ స్టార్ట్ అయిందే విత్ దుర్యోధన క్యారెక్టర్ అట. సాయి గారు చెప్పారు అనమాట 50 years బ్యాక్ వెన్ ఈజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. సో అప్పటి నుంచి బట్ మూవీస్ లో డైరెక్ట్ గా ప్లే చేసే అవకాశం ఇప్పుడు రాలేదన్నారు. సో ఎప్పుడైతే నేను సార్ టైటిల్ ఈజ్ సుయోధన అండ్ యు ఆర్ ప్లేయింగ్ ద దుర్యోధన రోల్ అనగానే హీ సెడ్ డన్,
అంటే ఏంటి వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటి? అరే లైక్ సుయోధన క్యారెక్టర్ పక్కన పెడితే ఇందులో తండ్రియా, ఫ్రెండా, వాట్ టైప్ ఆఫ్ మీరు చూస్తారు. చెప్పరు. Seventh మార్చి చూస్తా. 27th మాత్రమే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్వశ్చన్స్ రెడీగా పెట్టుకోండి, ఆన్సర్స్ అక్కడ ఉంటాయి. సో అంటే కమింగ్ టు యూ, ఈ స్టోరీ విన్నప్పుడు లైక్ మీకు అని చెప్పారు మైథాలజీ ఉంది, లైక్ కొన్ని థాట్స్, హీరోకి ఒక డిఫరెంట్ థాట్స్, దుర్యోధన ఊహించుకోవడం సంథింగ్ వాట్ ఎవర్, మీకు ఒక డైరెక్టర్. సో మీకేమనిపించింది వినగానే, అంటే లైక్ డిఫరెంట్ అని ఎందుకు అనిపించింది కంపేర్ టు అదర్ మూవీస్? స్టోరీ విన్నప్పుడు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఇది చాలా నచ్చింది నాకు సినిమా. దాన్ ఆల్సో నాకు మాధవ్ గారు ఎలా చెప్పారు, ఎలా narration. ఉన్నారు, ద వే మాధవ్ గారు నరేటెడ్ అండ్ హౌ హీ వాజ్ ఆ ఆఫీస్ లో. దెన్ బోస్ బాబు గారితో కలిచాను. ఆఫ్టర్ మీటింగ్ ద ఎంటైర్ టీమ్, ఐ థింక్ ఫస్ట్ డే ఓన్లీ ఐ మెట్ అ లాట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద టీమ్ కదా. సో ఆ రోజు ఐ థింక్ ఇట్ వాజ్ అ కల్మినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ నాకైతే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్ లో గ్రాఫ్ లో ఎమోషన్ ఫీలింగ్ ఉన్నాయి, రిలేషన్షిప్ వాల్యూస్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఈ సినిమాకి ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. సో మాధవ్ గారు ఆడిషన్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ I have to kill it. I have to give my best for this audition. నేను ఈ సినిమా I have to be a part of this film. అట్లానే ఇన్స్టెంట్ గా ఫీలింగ్ వచ్చింది. అంటే మీ పర్టికులర్ మీ పాత్రలో ఏదైతే సంహిత ఉన్నారో, సంహితలో ఎమోషనల్ ఉంటుంది అండ్ పర్టికులర్ గా అంటే లైక్ ఫైట్ చేస్తారా ఏంటి? సమిత అస్పైరింగ్ డైరెక్టర్ అండి. Of course, అండ్ షీఈస్ టేకింగ్ ఇన్స్పిరేషన్ తన సరౌండింగ్స్ తోటి. సో ఆ క్యారెక్టర్ కి లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ నాకు చాలా నచ్చింది. సో ఏంటి మీరు కొత్తగా ట్రై చేసింది ఈ మూవీలో అంటే ఏం చెప్తారు? పర్టికులర్లీ సంహిత క్యారెక్టర్ కోసం నేర్చుకుంది అవ్వచ్చు, హార్డ్ గా అనిపించింది అవ్వచ్చు. హార్డ్ గా అంటే అఫ్ కోర్స్ హార్డ్ మీన్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి చేయాల్సిన దట్ టైప్. నాకు నాట్ వన్ పర్టిక్యులర్ థింగ్, తన క్యారెక్టర్ తో. సో ఫర్ మీ నాకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉంది నా ముందు, మాధవ్ గారు. అండ్ ఇంకా to do justice to her playing an aspiring director, అట్లానే ఈ సినిమాలో. సో అది యాక్చువల్లీ చాలా హార్డ్ గా అనిపించింది, టు గెట్ ఇన్ టు దాట్ మైండ్ స్పేస్ అండ్ క్యారెక్టర్ అండ్ అండర్స్టాండింగ్ హౌ టు మేక్ షూర్ షీ కమ్స్ అక్రాస్ లైక్ దట్. అది ఒకటి, టు గెట్ ఇన్ టు హర్ క్యారెక్టర్, టు డూ జస్టిస్ టు హర్ యాజ్ అన్ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. అది అట్లానే అనిపించాలి వెన్ సమ్ ఆడియన్స్ ఇస్ వాచింగ్, వెన్ సంబడీ ఇస్ వాచింగ్. అది and there were many other things around her. A lot of it I can't ఓకే say. చెప్పలేరు, బట్ ఏమైనా ఈ జనరేషన్ వాళ్ళకి ఏమైనా ఒక బూస్టింగ్ ఇచ్చేలాగానో సంథింగ్ లెర్నింగ్ ఉంటుందా? లర్నింగ్ లేదు, కానీ రిలేటబిలిటీ చాలా ఉంటుంది. ఓకే, తన క్యారెక్టర్ వెరీ మన అందరూ ఎలా ఉన్నారు అట్లానే ఉంది. వెరీ షీజ్ అ యంగ్ గర్ల్. మైండ్ సెట్ కూడా జోవియల్ గా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంకా తనకి ఆస్పిరేషన్స్ ఉంది. ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత డైరెక్షన్ లో వెళ్ళాలి, సినిమాలో వెళ్ళాలి, అది అన్ని కాన్వర్సేషన్స్ కూడా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఎట్లానే అనే సినిమా మన ఇండస్ట్రీలో వస్తుంది అట్లానే. సో హర్ పర్సనాలిటీ ఈస్ వెరీ రిలేటబుల్ బికాస్ ఆల్ as women, as girls, we're all aspiration, మన అందరికి డ్రీమ్ ఉంటుంది, బట్ అందరూ చేయలేరు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేరేమో కదా. సో అట్లానే రిలేటబిలిటీ ఉంటుంది తన సమితతో. నైస్. షీ ఈజ్ ఏ కంజూస్ ఫిల్మ్ మేకర్ అనమాట. ఎవరికి పేమెంట్స్ ఏమి ఉండవు, అన్ని స్పెషల్ థ్యాంక్స్ లోనే కవర్ చేసే ఒక ఫిల్మ్ మేకర్. కొలాబరేషన్స్ అవి ఆ టైప్ తప్ప. సో ఐ టోల్డ్ నా రిలేటబిలిటీ చాలా ఉంది తన క్యారెక్టర్. అంటే మీరు కూడా కంజూస్ అంటున్నారండి ఆవిడ. అంటే స్పెషల్ థ్యాంక్స్ లో పేరు వేస్తాం కాబట్టి దట్స్ అ కాంప్లిమెంట్ అంతే. అదొక్క పేరు వేసేసి ఫ్రీగా అన్ని. డెబ్యూ ఫిల్మ్ మేకర్ అంటే అంతే ఉంటుందండి, జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. మీరు డైరెక్టర్ అండి, ప్రొడ్యూసర్ కాదు, గుర్తు పెట్టుకోవాలి. ప్రొడ్యూసర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్. నాకు అర్థమైంది, ప్రొడ్యూసర్ గారికి దగ్గర మంచి పేరు కొట్టేయడానికి ఇలా చేస్తున్నారు అంతే కదా.
పా సో ఒక్క దెబ్బకి 4-5 పిట్టలు కొట్టేలా ఉన్నారేంటి మీరు? సో సూపర్. ఓకే, డెబ్యూ కాబట్టి సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్కడో సిచ్యువేషన్లో మీరు అనుకున్నది జరగకపో అంటే లైక్ మీరు అనుకున్నట్టుగా రాకపోవడం అవ్వచ్చు, లేదా ఏమన్నా టఫెస్ట్ సీన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఏమన్నా ఆ మెమొరీ ఏంటి అంటే ఏమన్నా చెప్తారా? టఫెస్ట్ సీన్ అంటే మాది ఇంటర్వెల్ సీన్ ఇస్ వెరీ టఫ్ సీన్ అనమాట. సో అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొంచెం నాకు అనిపించింది, అరే ఇట్ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయితే ఇంకా కొంచెం easy కొంచెం అవుతుంది. బెటర్గా లేదంటే ఇంకొంచెం ఈజీగా ఎగ్జిక్యూట్ చేసేవాడు. యాక్చువల్ అక్కడ నేను టఫ్ ఫీల్ అయ్యాను. సో దెన్ ఆ టైంలో నాకు దర్శి అన్న అవ్వచ్చు, సాయి గారు అవ్వచ్చు, ఇంకా మిగతా సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో అందరం కొలాబరేటెడ్గా కూర్చొని సో అది సార్ట్ అవుట్ చేసాం. చేంజెస్ చేయడం జరిగిందా మీరు రాసిన స్టోరీకి అవ్వచ్చు ఆఫ్టర్ దట్ ఏమైనా? చేంజెస్ ఏం లేదు, బట్ ఆల్మోస్ట్ అందరు సీనియర్ యాక్టర్స్ అండి. సో నేనేంటంటే కాంటెక్స్ట్ చెప్పగలను, ఇది సీను, ఇది సినారియో, మీరు ఇందులో అయితే మీరు ఎలా బిహేవ్ చేస్తారు. సో కంఫర్ట్ సాయి గారు ఎలా చేసినా అందులోంచి బెస్ట్ సార్ ఇలా ఇలా అని చెప్పాను, అంతేగాని నేను వాళ్ళని ఫైనల్లీ డ్రైవర్ ఆఫ్ ద షిప్ అయితే మీరే కదా. సో అంటే చేసిన దాంట్లో ది బెస్ట్ నేను పిక్ చేసేవాడిని అంతే. ఓకే, ఇది ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అంతే, ఇది కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉంది, స్మూత్ గా చెప్పి అట్లా సరిపోతుంది. ఓకే, కమింగ్ టు యూ. సో ప్రియదర్శి గారితో ఎలా ఉండింది? అంటే ఫస్ట్ టైం కదా ఆయనతో కలిసి యాక్ట్ చేయడం, సో దట్ బాండింగ్ అంటే ఆన్ స్క్రీన్ అవ్వచ్చు, ఆఫ్ స్క్రీన్ అవ్వచ్చు, ఎలా ఉంది? ఇట్ వాజంట్ హార్డ్ అండి. ప్రియదర్శి గారు ఇస్ వెరీ ఎంటర్టైనింగ్, జోవియల్ టైప్, రైట్? ఫన్నీ అండ్ చాలా వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ హెల్ప్ఫుల్. సో నాకు ఏం అర్థం అవ్వట్లేదంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అట్లానే ఉన్నారు. సో ఫ్రెండ్షిప్ లాగా అందరూ ఇట్ వాజ్ నాట్ టఫ్ టు గెట్ టు నో ఆర్ క్రియేట్ దట్ బాండ్ ఆర్ అట్మాస్ఫియర్. సో ర్యాపో ఈజీగా వచ్చేసింది థ్యాంక్స్ టు హిమ్. To work with Darshana is very కంఫర్టబుల్, very entertainment. అంటే మాకు మూవీలో దర్శి గారు ఎలా కనపడతారో బయట కూడా అలా ఉంటారు, వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ సజెసివ్. సో నాకు ఏదన్నా ఇలా ఉందన్నా అలా ఉందన్నా కూడా నాకు కాన్సెప్ట్ ఇమీడియట్ గా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇది చూడు ఏది బెటర్ గా ఉంది, ఇది వర్కౌట్ అవుద్దేమో అంటే అట్లా వెరీ సో కంఫర్టబుల్. మీరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ లాగా ఆయన దర్శన డైరెక్టర్స్ directors, యాక్టర్ అయిపోయారు. ప్రియదర్శి గారు మార్కులు కొట్టేశారు. హీరోయిన్స్ కూడా ఫేవరెట్ కో యాక్టర్ అయిపోయారు, అంతేనా? సో ఇంకొకటి ఇక్కడ సాయి కుమార్ గారితో మీరు ఫస్ట్ టైం కదా కలిసి యాక్ట్ చేస్తున్నారు. సో సడన్ గా ఆయన వాయిస్ ఏ బేస్ లో ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది, ఆ బేస్ ఇస్ డిఫరెంట్. భయపడ్డారు ఎప్పుడైనా వాయిస్ విని సడన్ గా? అంటే లైక్ ఇన్ ద స్పాట్, అంటే షూటింగ్ జరుగుతున్న మూమెంట్ అట్లా వావ్ లాగా ఫీలింగ్. అఫ్ కోర్స్ ఆ టైంలో అలాంటి వాయిస్ కి భయపడితేనే అక్కడ జస్టిస్ అయినట్టు డెఫినెట్లీ. అంటే ఆయన వాయిస్ బేస్ అలా ఉంటుంది, చాలా సో బాగుంది. మనం సినిమాలో వింటేనే, ఆడియన్స్ థియేటర్ లో చూస్తేనే సాయి కుమార్ గారు మాట్లాడితే యూ హ్యావ్ టు లిసన్, దట్స్ ఇట్. ఎవ్రీథింగ్, యువర్ మైండ్ స్టాప్స్, యూ స్టాప్ టాకింగ్, యూ హ్యావ్ టు పే అటెన్షన్. అట్లానే ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది కి ఐ వాంట్ టు లిసన్. అట్లానే సజెషన్స్ ఏమైనా ఇచ్చేవాళ్ళు, అంటే ఇలా చేస్తే బాగుంటదేమో మీకు పర్టికులర్, అంటే సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి? సో యాక్చువల్లీ మా టీమ్ లో అందరూ మాధవ్ గారుకి విజన్ తో వెళ్ళారు మన అందరూ. సో ఇట్లానే ఉంది, కానీ అందరూ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఏదో సీన్ ఉంది, అందరికి హెల్ప్ చేయాలి, హెల్ప్ఫుల్ ఉండాలి. సాయి కుమార్ గారు, ప్రియదర్శి గారు అందరూ ఇట్లానే ఉన్నారు. కానీ అందరూ మాధవ్ గారికి అడిగారు, మాధవ్ గారు ఏం చెప్పారు, మేము అదే చేశారు. ఓకే, సూపర్. సో మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఈ మూవీలో, అంటే ఏ పార్ట్ లో వస్తుంది పర్టికులర్లీ? నా ఫేవరెట్ సీన్ చాలా ఉన్నాయి. సింపుల్ గా పెడితే మీరు సినిమా చూసిన తర్వాత నేను ఇంకా చెప్తా, కానీ ఇప్పుడు ద బాండ్ బిట్వీన్ దర్శి గారు అండ్ మై క్యారెక్టర్ అది చాలా బాగా వచ్చింది. అండ్ స్క్రీన్ లో చూసినప్పుడు ఐ థింక్ చాలా స్వీట్ గా ఉంది. అది సింపుల్ గా స్వీట్ యాక్చువల్లీ మూవీలో ఒక మర్డర్ మిస్టరీ ఉంటుంది, అది సాల్వ్ చేసేది తన క్యారెక్టర్ అండ్ దర్శన టుగెదర్ దే సాల్వ్ ద క్యారెక్టర్ అనమాట. సో ఈవిడేమో డైరెక్టర్, పోలీస్ కాదు అక్కడ, ఆయన ఏమో సౌండ్ స్పెషలిస్ట్. సో ఆ ఫీల్డ్ కి సంబంధం లేని ఒక 2 ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళ అలాంటి ఒక కేస్ ఎలా ఇన్వెస్టిగేషన్, ఒక డైరెక్టర్ కూడా ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటర్, విజన్ ఉంటుంది, థింకింగ్ కూడా అలానే ఉంటుంది, లైక్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లాగా ఉంటుంది. మనం ఏ కథ అనుకున్నా కూడా ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, సో ఎస్ఆర్ నో అన్ని అనుకునే చేస్తాం కదా. సో అలాంటి ఈ క్యారెక్టర్ దర్శన క్యారెక్టర్ టుగెదర్ కలిసి ఒక 25 years బ్యాక్ జరిగిన ఒక మర్డర్ మిస్టరీని
ఈ సుయోధనకి ఆ దుర్యోధనకి లింక్ ఏంటి, దీన్ని ఎలా సాల్వ్ చేశారు యూజింగ్ స్టోరీ. స్టోరీ Story. ఓకే. అండ్ తన రైటర్ డైరెక్టర్ కదా ఫిల్మ్ లో, సో దట్ ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఓకే. ఓ దట్ డిస్కవరీ మేకింగ్ సెన్స్. సో డైరెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా సో లాగా రైటర్ కి డైరెక్టర్ కి ఎలాగో ఒక టైప్ ఆఫ్ ఇమాజినేషన్ ఉంటుంది Hmm. మైండ్ లో, సో అది కూడా మీకు సెట్ అయిపోయింది అంటారు. Hmm. సూపర్. సో కమింగ్ టు అంటే ఈ మూవీ చూస్తే లైక్ కొంచెం ఎక్కడన్నా లేట్ అయిందా రిలీజ్ అవ్వడం అనిపిస్తోంది, నిజమేనా? అంటే దర్శన లైనప్ బ్యాక్ టు బ్యాక్ ఉంది కాబట్టి సో కొంత 3-4 months మేము బ్యాక్ వచ్చాం అనమాట కావాలని. అంటే దర్శనది ఎవరీ లాస్ట్ ఇయర్ 2-3 మూవీస్ వచ్చాయి, సో అందుకని మేము కొంచెం ఎన్నికి రావాల్సి వచ్చింది అంతే. బట్ మూవీకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అయిపోయిందా? కంప్లీట్ అండ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంతా ఓటీటీ హవా నడుస్తోంది. సో థియేటర్స్ లోకి రప్పించడం కొంచెం వరకు కష్టమే. సో పర్టికులర్ గా థియేటర్స్ లోకి రప్పించాలి అంటే ఈ సుయోధనలో ఏంటి స్పెషాలిటీ? స్పెషల్ అంటే ఇట్స్ అన్ సీటెడ్ థ్రిల్లర్ అండి. మీరు ఖచ్చితంగా థియేటర్లో కూర్చుంటే చివరి వరకు 2 hours ఎంగేజ్ అవుతారు. అండ్ ఇందులో 2 different కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక ఫోలే ఓల్డ్ సౌండ్ డిజైనింగ్, ఒక హీరో క్యారెక్టర్ సౌండ్ డిజైనింగ్ మీద రావటం వెరీ ఫ్యూ, నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి. రైట్. అండ్ మైథాలజీ మిక్స్ అయ్యి సాయి కుమార్ లాంటి ఆర్టిస్ట్ అలాంటి ఒక మైథాలజీ దుర్యోధన క్యారెక్టర్ ప్లే చేస్తే డెఫినెట్గా మీరు ఆన్ స్క్రీన్ ఆ విజువల్కి సాయి గారి ఆ డైలాగ్ సౌండింగ్కి ఖచ్చితంగా స్టన్ అవుతారు. డెఫినెట్లీ వర్త్ టు వాచ్. మీరు వర్త్ టు వాచ్ watch, అంటే. yeah, definitely. సూపర్. సో కమింగ్ టు యూ, లైక్ అంటే ఇప్పుడు ఈ రోల్ చేశారు, నెక్స్ట్ మూవీలో మరి ఇలాంటి ఒక ఏదో ఒకటి టైప్ ఆఫ్ రోల్ వస్తేనే చేస్తారా, ఎలా చేస్తారు? నాకు ఐ వాంట్ ట్రై ఫైట్ సీన్స్, ఐ వాంట్ ట్రై సింగింగ్ అండ్ Okay. డాన్సింగ్, ఐ వాంట్ ట్రై. చాలా జానరాస్ ఉన్నాయండి. థ్రిల్లర్ లో ఫైట్ సీన్స్ కూడా ఉండాలి. ఫైట్ కూడా చేయాలా, మరి నేర్చుకున్నారా? నేను బ్లూ బెల్ట్ ఉన్నాను Karate. కిక్ బాక్సింగ్. కిక్ బాక్సింగ్ లో. Okay. సో ఫైట్ సీన్స్ ఉండాలి నాది, ఇంకా సింగింగ్ అండ్ డాన్సింగ్ ఎక్కువ ఉండాలి. ఇంకా ఒక సో అలా ఉండాలంటే ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఉండాలి. లేదు Maximum. అట్లానే అంటే సింగింగ్ అండ్ డాన్సింగ్ అంటే యు నో సింగింగ్ అండ్ డాన్సింగ్. I don't know singing. I'll do lip sync, లిప్ సింగ్ చేస్తే కుదరదు మరి. but it look believable when you watch, no? So adi naku, నేను సింగర్ కాదండి. బట్ అది చెయ్యాలంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఏం చెప్తారు, మీరు ఫైట్ చేయాలంటే నేర్చుకోండి అని చెప్తారు. Definitely, Obviously. If తెలిసి director ఉండాలి. గారు asks me, I'll learn how to sing. సో కానీ రిజల్ట్ అండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది నాకు తెలియదు. ఒకసారి అడగండి పాడమని. వద్దు వద్దు. వద్దు వద్దు. సో ఇప్పుడు ఎందుకు అడిగాను తెలిసి ఈ క్వశ్చన్, డైరెక్టర్ గారు పక్కనే ఉన్నారు, నెక్స్ట్ ఊహించుకొని మీకు అలాంటి డిజైన్ చేస్తారనే ఒక క్యారెక్టర్. సో ఓకే, నెక్స్ట్ మూవీ కూడా ఆయన చెప్తే చేస్తారా డైరెక్టర్ గారు ఆర్ ప్రియదర్శి గారితో? చేస్తాను. చేస్తారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్ వాస్ వెరీ హార్డ్, కానీ దే మేడ్ ఇట్ ఫీల్ వెరీ ఈజీ. అండ్ నేను చాలా నేర్చాను ఈ సినిమాతో పని చేయాలంట. నేను ఐ కమ్ అవుట్ అ డిఫరెంట్ పర్సన్, అట్లానే ఫీలింగ్ ఉంది లోపల నుంచి. సో యా, సో కాస్ట్ మీ డెఫినెట్లీ ఒక ఛాన్స్ వచ్చేసేలాగానే ఉంది కదా. సూపర్. సో నెక్స్ట్ మూవీ మీరు ఇప్పుడు తను అడిగినట్లే మిమ్మల్ని కూడా, మీ నెక్స్ట్ వెళ్ళాలంటే మళ్ళీ థ్రిల్లర్ కి వెళ్తారా లేదా ఇంకొక? Yeah, I have 2-3 genres. So once you have already, right? yeah, already. Yeah, And of this is my course, third ఇందాక story చెప్పినట్టు, na. So I have 3 other lines also. So once ఇది రిలీజ్ అయ్యాక సిచ్యువేషన్ బట్టి ఏంటని, అంటే ఆ స్టోరీస్ ఇప్పుడున్న 2 అయితే మీకు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అవి తీసిన తర్వాత అవి రెడీగా ఉన్నాయి, రెడీ టు షూట్ అన్నట్టే ఉన్నాయి అవి. ఓకే. ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఏమైనా? స్క్రిప్ట్ వర్క్ ఇస్ గోయింగ్ వర్క్ ఇస్ గోయింగ్. సో మీరు ఇంకొకటి, మీరు లైక్ స్క్రీన్ కి బాగా సూట్ అవుతారు, మీరు యాక్ట్ చేయరా? గుడ్ క్వశ్చన్. నో కనపడినంత మాత్రాన సరిపోదు, బట్ యాక్టింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ స్కిల్. డైరెక్టర్ So, కి ఎందుకంటే అన్ని నేను వస్తాయండి. నేను సాయి గారిని దగ్గర నుంచి చూశాను, దర్శనం చూశాను, దృష్టిని చూశాను. సో దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. సో లుక్స్ ఓన్లీ నాట్ ఇంపార్టెంట్. ఏదైనా ట్రై చేస్తేనే కదా వస్తుంది. నేను అనుకున్నా వచ్చేస్తుంది. మీకే చెప్తున్నారు. సెల్ఫ్ డౌట్ ఉంది. నేను చెప్తున్నాను ఏదో ఒకటి మీ సినిమాలో మీరు ఒక అట్లీస్ట్ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వండి. అది చేయొచ్చు. ఒక 2 minutes నుంచి 5 minutes లో ట్రై చేయొచ్చు. ఐ థింక్ హీ కెన్
అఫ్ కోర్స్ అండి, గొప్ప గొప్ప వాళ్ళు అలాగే చెప్తారు రాదు. He made all of us రైట్ play our roles. రైట్ రైట్. యాజ్ ఎ డైరెక్టర్ దట్స్ మై జాబ్, సో అది చేస్తాను. బట్ ఆన్ స్క్రీన్ అంటే కొంచెం తెలియని ఒక నర్వస్నెస్ ఉంటుంది. సో ఇక్కడ సుయోధన అని పెట్టడానికి రీజన్ ఇందా చెప్పారు, దుర్యోధనుడు మెయిన్ పాత్ర పోషిస్తాడు Yeah. కాబట్టి పెట్టారు. యాక్చువల్లీ అంతేనా? సుయోధన, యాక్చువల్లీ దుర్యోధన్ హ్యాస్ అదర్ నేమ్, దట్స్ ఇస్ సుయోధన. సుయోధన అవును తెలుసు. సో యాక్చువల్లీ మెయిన్ ట్విస్ట్ అక్కడే రివీల్ అవుతుంది అనమాట. సుయోధన దుర్యోధన మధ్య రన్ అవుతుంది. సో హూ ఇస్ సుయోధన, హూ ఇస్ దుర్యోధన అనేది ప్లాట్ పాయింట్ అవుతుంది అనమాట. సో మీకు ఫైనల్ గా వీళ్ళు ఇచ్చేసే డిఫరెన్స్ బిట్వీన్ సుయోధన అండ్ దుర్యోధన. సుయోధన ఈజ్ ఎ గుడ్ పర్సన్. గుడ్ పర్సన్ మీన్స్ okay. పాజిటివ్ ఉంటారు. మనం అన్ని సు అంటే మనం మంచి పాజిటివ్, అంటాం దు కదా. అంటే మనం నెగిటివ్ గా వాడతాం కదా. సో విలన్స్ లుక్స్ లైక్ దుర్యోధనస్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్స్ లుక్స్ లైక్ సుయోధన అంటూ ఉంటాం. సో in that way. అంటే ఎవ్రీ పర్సన్ హ్యావ్ టూ పర్స్పెక్టివ్స్ అంటారా మీరు? అది చూపించారు. యాక్చువల్లీ మూవీలో డైలాగ్ ఉంటుంది, సాయి గారు చెప్తారు. సో అవకాశం రానంత వరకే అందరూ సుయోధన లాగా ఉంటారు, అవకాశం వస్తే అందరూ దుర్యోధనులే. సో అది జస్టిఫై అవుతుంది మీకు. ఓకే, సో అంటే సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇచ్చారా? నో నాట్ మెసేజ్, బట్ ఎవ్రీవన్ హ్యాస్ ఏ టూ షేడ్స్. Right. గ్రే Of అందరికీ course. ఉంటుంది. కొంతమందికి అవకాశం వస్తే అలా మారుతారు, అవకాశం రాని వాళ్ళు అలా ఉంటారు. సో అట్ కైండ్ ఆఫ్. ఓకే, సో ఎవరు మెయిన్ ఇందులో మెయిన్ రోల్, ఆకర్షించే రోల్ అంటే ఎవరిది చెప్తారు ఈ మూవీలో? దర్శన ఆబ్వియస్లీ అండ్ సాయి గారు. సో దర్శి గారిని సేమ్ చూపించారా? అంటే మాకు తెలిసిన జోవియల్ ఫనీ ఎంటర్టైనర్ ఆ యాంగిల్ ఉంటుంది, బట్ ఇందులో దర్శన ప్లేస్ ఒక సీరియస్ కైండ్, ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న ఒక right. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఒక వాయిస్ చిన్నప్పటి నుంచి తన హాంట్ చేస్తుంటుంది. సో తనకు ఆ క్వశ్చన్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, సుయోధన ఎవరు, నాకు ఎందుకు దుర్యోధనలా కనపడుతున్నారు, అసలు ఏంటి ఏంటి ఎప్పుడు ఈ సర్చింగ్ లోనే ఉంటుంది అనమాట. రైట్ రైట్. సో నాట్ రెగ్యులర్ ద సెకండ్ ఫిల్మ్ అన్న ఫిల్మ్ లాగే ఏమి ఉండదు, కొంచెం సీరియస్ గానే వెళ్తుంది. సో So దర్శన కొత్తగా ఉంటుంది. రైట్, సాయి గారు కావచ్చు, దర్శి గారు కావచ్చు, ఏమన్నారు కంప్లీట్ అయిన తర్వాత? they are very happy. వెరీ హ్యాపీ. So I am very happy. They are happy కాబట్టి. ఓహో, సో యాక్చువల్లీ సాయి సార్తో వర్క్ చేయడం ఇస్ వెరీ కంఫర్టబుల్ అనమాట, వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో మనం ఒక డైలాగ్ చెప్తే దానికి కాంటెక్స్ట్ సారే చెప్పేస్తారు. సూపర్ అండి, సో ఇంకా చెప్పాల్సిన అవసరం వెరీ లేదు. కంఫర్టబుల్ యాక్టర్ అనమాట. ఓకే, So, సూపర్. super. కామెడీ ఉంటుందా? కామెడీ అండ్ మ్యూజిక్ వాట్ అబౌట్? టచ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ కామెడీ ఫిల్మ్ కదా, టచ్ ఉంటుంది అంతే, బట్ ఇట్స్ ఏ థ్రిల్లర్ నా. థ్రిల్లర్ కాబట్టి ఇట్స్ ఎంగేజింగ్. సో మీరు ఏం చెప్తారు ఆడియన్స్ కి? కామెడీ గురించి, ఇట్స్ లైక్ లైఫ్, మన లైఫ్ లో హౌ ఇట్ ఇస్. ఆ లైఫ్ ఇస్ నాట్ లైక్ కామెడీ, నో. రైట్ రైట్. సిచ్యువేషన్ జరుగుతుంది, కానీ సిచ్యువేషన్ లో ఆల్సో విల్ ఫైండ్ దట్ వన్ లిటిల్ మూమెంట్ టు బి లైట్ హార్టెడ్ అండ్ రైట్ రైట్. డీల్ విత్ వాట్ ఎవర్ వి హావ్ టు. అట్లానే సో లైఫ్ లో అన్ని ఉంటాయి, అందులో కామెడీ కూడా ఉంటుంది, అంతే కదా? అంతే. సో సూపర్. మీరు ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు మూవీ గురించి? అంటే వాళ్ళని రప్పించడానికి మీ దగ్గర ఉన్న, అంటే ఈ మూవీ చూస్తే మీరు ఇది అష్యూరెన్స్ ఇస్తారు అంటే ఏంటి? డెఫినెట్లీ మీరు మోషన్ పోస్టర్ చూసే ఉంటారు, అండ్ అందులో సాయి గారి డైలాగ్స్, మోషన్ పోస్టర్ ఐడియా, ఇట్ విల్ వర్క్ రియల్లీ వెల్. అండ్ టీజర్ చూసే ఉంటారు, అండ్ మీకు ట్రైలర్ వస్తుంది, అండ్ కంటెంట్ అంతా వస్తుంది. డెఫినెట్గా మీరు ఎంగేజ్ అవుతారు. ఒక 2 different వరల్డ్స్, సౌండ్ అనే ఒక వరల్డ్, మైథాలజీ అనే ఒక వరల్డ్ టుగెదర్ మిక్స్ అయ్యి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా అయితే ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా మీరు థియేటర్లో ఆ సౌండింగ్ అవ్వచ్చు, విజువల్స్ అవ్వచ్చు, మీరు సాయి గారు ఆ దుర్యోధన క్యారెక్టర్ లాగా చేసే ప్రతి సీను మీకు డెఫినెట్గా పైసా వస్తుంది. యా డెఫినెట్లీ. సో అంటే ఆ డాల్బీ అట్మాస్ లో సాయి గారు వాయిస్ లో ఒక దుర్యోధన డైలాగ్ చెప్తుంటే మొత్తం డెఫినెట్లీ యూ లైక్ ఇట్. సో సూపర్ అండి, అర్థం అవుతుంది. అంటే లైక్ సంథింగ్ ఏదో క్రియేటివ్ గా తీయాలి అంటే నాకు అర్థమైంది మీ స్టోరీలో. లైక్ మైథాలజీ అవ్వచ్చు, మళ్ళీ ఒక నార్మల్ పీపుల్ ని, అంటే నార్మల్ అమ్మాయి, ఒక డైరెక్టర్ అవ్వాలనుకునే అమ్మాయి, ఒక కామన్ మ్యాన్, వాళ్ళని తీసుకొచ్చి. కోర్ పాయింట్ ఇస్ మదర్ ఎమోషన్. యాక్చువల్లీ అది ఇట్ విల్ రివీల్ లేటర్, బట్ రన్ బేస్డ్ ఆన్ దట్. ఒక్క వర్డ్ చెప్పొచ్చులేండి, అందుకే చెప్తున్నా. సో మీకు నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఏం దాచి పెట్టారు? అప్పటి నుంచి నేను లాగడానికి ట్రై చేస్తున్నా, ఒక్కరు కూడా చెప్పట్లేదు. ఏంటి అంత నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ ఏ ఎమోషనల్ మదర్ స్టోరీ. సో దాని చుట్టూ రన్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. డెఫినెట్లీ యూ విల్ ఎంగేజ్
ఓకే. Yeah, సో sure. నాకైతే అర్థమైంది వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు. చూద్దాం ఏంటి ఆ దాచిపెట్టడం అనేది. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నేను ఒక్కొక్కటి వింటున్నాను. ఒక దగ్గర ఎమోషన్ అంటున్నారు, ఒక దగ్గర లిటిల్ బిట్ యాక్షన్, ఒక దగ్గర థ్రిల్లింగ్, అంటే అన్ని ఏమంటారు దాన్ని, భోజనాన్ని మన ఇట్స్ లైక్ తాలి. ఆ తాలి లాగా ఉందని మాకు అర్థమవుతుంది. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ టు యూ. అఫ్ కోర్స్ మంచి యాక్టర్స్, అఫ్ కోర్స్ సాయి కుమార్ గారు అవ్వచ్చు, దర్శి గారు అండ్ తను అవ్వచ్చు, అందరూ మంచి యాక్టర్స్. పర్ఫార్మెన్స్ షీ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్, అంటే తన ఫేస్ లో కనిపిస్తుంది. సో డెబ్యూ అనేమి లేదు, నిజంగా నాకు కూడా మాట్లాడుతుంటే డెబ్యూ డైరెక్టర్ తో మాట్లాడిన ఫీల్ ఏం లేదు. సో మంచిగా సక్సెస్ అవుతుంది. మేము సక్సెస్ మీట్ లో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. మార్చ్ 27th మార్చ్ 27th డెఫినెట్లీ వాచింగ్ థియేటర్. సూపర్ అండి. సో ఇలాగే ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అదండి, చూసారు కదా, చాలా దాచిపెడుతున్నారు. కాకపోతే మనకు అర్థమైంది ఏంటంటే ఆ థాలీ అయితే ఉంది, మరి ఆ థాలీలో ఏమేమి ఉన్నాయి అనేది మార్చి 27th కానీ రిలీజ్ అయ్యేలా లేదు కాబట్టి. సో నిజంగా వింటుంటే నాకైతే అనిపిస్తోంది మైథాలజీ టచ్ ఉంది, థ్రిల్లర్ ఉంది, కామెడీ, లైక్ ఒక కామన్ మ్యాన్స్ లైఫ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ చూపించినట్లుగా ఉన్నారు. డెబ్యూ మూవీ లాగా ఏమి అనిపించట్లేదు మరి ఆయనకి. సో చూద్దాం. ఎనీవేస్ మార్చి 27th మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకుండా సుయోధన మూవీ చూడండి. సో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంటర్టైనర్, మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలో అదంతా దొరుకుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం. ఓకేనా? నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.